హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో భోగి, సంక్రాంతి, కనుమ 3 ఫెస్టివల్స్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ మీరందరూ కూడా ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మా ఇంట్లో అయితే భోగి నైటే స్టార్ట్ అయిపోయిందనమాట. యూజువల్లీ విలేజెస్లో ఏంటంటే భోగి రోజు ఇంకా ఆ నైట్ అంతా పడుకోరనమాట. ఊరంతా కలిసి ఒక చోట మంటేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు, ఇది చాలా పెద్ద భోగి అనమాట. అందరూ కలిసి వేస్తారనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ 7 ఇంటి దగ్గర వాళ్ళు వేసుకుంటారు. బట్ ఊరికి మధ్యలో ఇలా అందరూ కలిసి ఒక పెద్ద భోగి వేస్తారనమాట. యూజువలీ ప్రతి విలేజ్లో కూడా ఇలా వేసుకుంటూ ఉంటారని అనుకుంటున్నాను. సో మా ఊర్లో అయితే ఇలా వేస్తారనమాట ఖచ్చితంగా. సో దీని తర్వాత ఇంకా అందరూ ఊరికి అట్లా జస్ట్ మీటప్ అయ్యి, ఇది ఓన్లీ ఎక్కువ జెంట్సే ఉంటారులేండి, లేడీస్ అయితే పెద్ద ఉండరు. సో వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ భోగేస్తారు. సో ఎర్లీ మార్నింగ్స్లో మనం వేస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఆ టైం వరకు కూడా మేల్కొనే ఉంటారనమాట. మార్నింగ్ నేను 4:30కి లేచి భోగేద్దామని వచ్చాను బయటికి. బట్ ఆల్మోస్ట్ అందరు అప్పటికే స్టార్ట్ చేసేసారనమాట. సో అంతే కదండి, విలేజ్లో ఏదైనా సరే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చలి అయితే మాత్రం మామూలుగా లేదు, భయంకరంగా ఉంది చలి. సో యూజువల్లీ మేము తెచ్చిన కర్రని అన్నీ సెటప్ చేసేదానికి ఇంకా అందరం ట్రై చేసి ఇంకా ఊరికి అలా సెటప్ చేసామన్నమాట. సో కొంచెం కాలం తర్వాత కింద పడిపోయాయి కానీ బట్ స్టార్టప్లో అయితే మనం అలా ఊరికి అలా నిలబడ్డాయి అనమాట. అట్ట పెట్టిన సపోర్ట్ తీసుకొని పెట్టామన్నమాట దీన్ని. సో బాగా అనిపించింది ఇది కూడా. ఇంకా పిల్లలు యాక్చువల్లీ పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలన్నా సరే. అండ్ ఎప్పుడు లేయని వాళ్ళు కూడా ఆ రోజు ఎర్లీ మార్నింగ్స్ లేసేస్తారనమాట. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పచ్చు. ఎవరైనా సరే, మా పిల్లలే కాదు అందరి పిల్లలు కూడా లేచి చక్కగా భోగేసుకుంటున్నారనమాట. సో ఆ రోజు అయితే మంచు మామూలుగా లేదండి. ఈవెన్ ఎదురుగా ఎవరున్నారో కూడా యాక్చువల్గా కనిపించట్లేదు అనమాట. యాక్చువల్లీ నేను మీకు చూపిస్తున్నా, టెంపుల్ ఉంటుంది, టెంపుల్ కూడా ఫుల్ స్నోతో అలా నిండిపోయింది. అసలు ఏం కనిపించట్లేదు అసలు. ఇంకా మార్నింగ్ 9కి కూడా అలాగే ఉన్నిందనమాట. ఒక 10కి ఏమో కొంచెం అలా తెరిపించినట్లు అనిపించింది. చూసారా, స్నోతో ఫుల్గా ఉన్నింది. ఇక్కడే అనమాట అందరూ కలిసి భోగేసింది. అక్కడ మంటలు కనిపిస్తున్నాయి కదా, అదనమాట. ఇంకా పిల్లలు అందరూ వేస్తూ ఉంటారు. బట్ పిల్లలకి ఆ యాంగ్జైటీ ఉంటుంది కదా, అందరికన్నా సరే మందే పెద్దదిగా వెళ్ళగాలి అని చెప్పి ఇంకా ఇంటి దగ్గర ఉండే తాటి మట్టలు, చిన్న చిన్న టెంకాయ చిప్పలు, కర్రలు అన్నీ ఎత్తి వేసేసి చాలాసేపు వేశారనమాట భోగి. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు కూడా, ఫుల్ ఎంజాయ్ చేశారులేండి. ఇంకా భోగి వేసిన తర్వాత ఇంకా ముగ్గు వేస్తాం కదా, వేసిన తర్వాత వేస్తాం మేము. యూజువల్లీ చాలామంది వేసేస్తూ ఉంటారనమాట. భోగి వేసేసారు బట్ జరుగుతానే వేస్తూనే ఉన్నారని చెప్పి మేము ఇంకా వేసేసామన్నమాట ముగ్గు. ఇంకా మనందరికీ తెలిసింది నువ్వుల నూనె అంటుకోవాలి కదా కంపల్సరీగా. అండ్ అంత చలిలో వీళ్ళకి అదొక హ్యాపీనెస్ అనమాట, అలా పొయ్యి మండించడం అవన్నీ కూడా. ఇంకా పిల్లలకి ఇద్దరికి కూడా తలంట అంటేసి ఇంకా వాళ్ళే ఆ వాటర్ని అంతా అలాగా కాంచుకుంటూ ఉన్నారనమాట. మార్నింగ్ 6:30 ఇంకా స్నానం చేసేసి ఇంకా దేవుడికి దీపం పెట్టేసుకుంటాం కదా, అప్పటికి చూస్తే అబ్బా ఎంత స్నో ఉన్నిందంటే ఎక్కడో ఉందామా అనిపించింది అనమాట. అసలు ఏం కనిపించట్లేదు. ఆల్మోస్ట్ 6:30, 7 అయిపోయింది అనమాట ఆ టైంలో. అప్పుడు కూడా ప్లేస్ ఇలా ఉన్నింది. అండ్ ఎవ్రీవన్ అసలు ముసుగులు వేసుకొని తిరుగుతున్నారనమాట చలికి. అండ్ మా ఊర్లోనే కాదు, యాక్చువల్లీ అన్ని దగ్గరలో కూడా ఇంత మంచి ఉన్నిందంట. ఇంకా నేనైతే ఇంకా పూలు వేసుకోవడానికి ఇంకా రెడీ అయ్యి స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా ఫ్లవర్స్కి వస్తున్నాను అనమాట. మా ఇంట్లో అయితే ఇంకా పల్లెటూరులో యూజువల్లీ ఫ్లవర్స్ ఎవ్వరు కొనరనుకోండి, మా ఇంట్లో కొంచెం ఎక్కువే ఉంటాయని చెప్పాలి. యాక్చువల్లీ ఇంకా మా మామయ్య ఉండేటప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గాయి అన్నమాట. సో అత్తమ్మ ఒక్కరే మేనేజ్ చేయలేరని చెప్పి కొంచెం తక్కువే వేసుకున్నారు చెట్లు. అన్నీ ఒక 30 to 35 ఫ్లవర్స్ దాకా పూస్తాయండి, ఓన్లీ దాసాని పూలే అనమాట. సో అన్నీ కోసేసుకొని ఇంకా దేవుడికి పూజ చేద్దామని చెప్పి
ఇంకా అన్నీ కోసేసుకుంటున్నాను అనమాట. ఈ రోజెస్ అయితే ఒకేసారి 30 పూస్తాయంట. యాక్చువల్లీ ఇది హైబ్రిడ్ కాదనమాట, నాటు. దట్టు ఇది మనం నేలలో వేసాం కాబట్టి ఇలా వస్తుంది. అదే మన ఇళ్ళల్లో తొట్టులో పెంచితే అస్సలు రాదు. అండ్ ఇది చూసారా ఎంత పెద్దగా ఉందంటే, యాక్చువల్గా ఈ మందార పువ్వు అయితే చాలా పెద్దగా ఉన్నిందనమాట. అండ్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. సో ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా భోగి అంటే స్పెషల్ ఉంటుంది కదా, అది విలేజ్ అంటే డెఫినెట్గా నాటుకోడే కంపల్సరీ, నాటుకోడే చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా. ఇంకా మేమేంటంటే మా సైడు భోగి రోజు గ్రామ దేవతకి ఇలా కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్నీ ఇచ్చేసి వస్తామన్నమాట. సో మాకు సత్తమ్మ గ్రామ దేవత అనమాట. సో భోగి రోజు ఇంకా అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, కర్పూరం, అగరబత్తులు అన్నీ అనమాట. ఇంకా టెంకాయ అన్నీ కొట్టుకొని వస్తామన్నమాట భోగి రోజు. అండ్ పిల్లలు పొద్దున ఎంతసేపు వేసినా సరే నైట్ కూడా దే వాంట్ టు సెలబ్రేట్ అనమాట, మళ్ళీ అగైన్ భోగి. సో ఇంకా వాళ్ళకి మేమేమి అడ్డు చెప్పేది ఏమి ఉండదు పెద్దగా. ఊరు వెళ్ళామంటే బికాస్ చాలా స్పేస్ ఉంటుంది కదా ఆడుకునేదానికి, కానీ అంత కంజెస్టెడ్గా ఉండదు. బట్ ఎవ్వరు కూడా ఏమీ అనరు అండ్ చాలా ఫ్రీడమ్ ఉంటుంది అనిపిస్తుంది అనమాట. ఇంకా భోగి అంతా అయిపోయి తినేసి మొత్తం చేసిన తర్వాత ఇంకా మొత్తం మళ్ళీ వాష్ చేసేసి బయట అంతా కూడా ఏదో చిన్న చిన్న ముగ్గులు అలా పెట్టేసామన్నమాట, నేను అత్తమ్మ కలిసి. యాక్చువల్గా సంక్రాంతి అంటే మనం కుండ వేసి ఇంకా మొత్తం వేయాలి కదా, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. సో అత్తమ్మ బాగా వేస్తారు ముగ్గులు, కానీ నేను వేస్తానని చెప్పి అలా కుండ షేప్ వేసి అలా పొంగలు పొంగించి 2 చెరుకులు అలా గాలిపటాలు వేసాను అనమాట. అంటే ఎక్స్ట్రాడినరీగా లేకపోయినా పర్లేదు, బాగానే వచ్చింది, షేప్ అనిపించింది అనమాట. యాక్చువల్గా పెద్ద ముగ్గులు వేయచ్చు, బట్ ఏంటి అంటే అక్కడ లైటింగ్ అస్సలు ఉండదు, స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు. సో మనం ఫోన్ లైట్ పెట్టుకొని వేసుకోవాలి. సో ఒక చేతితో ఫోన్ లైట్ పెట్టుకొని ఇంకో చేతితో ముగ్గు వేయాలంటే ఆబ్వియస్లీ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత ఇది సంక్రాంతి మార్నింగ్ రోజు ఇలా వస్తారనమాట. దేవరా అంటారు వీళ్ళు, జంగమోళ్ళు అనమాట వీళ్ళు, జంగమ దేవరా అంటారనమాట. సో వీళ్ళు వచ్చి ఇంకా చనిపోయిన వాళ్ళ నేమ్స్ అన్నీ చెప్పి వాళ్ళకి మంచి జరగాలి, శాంతికి, ఆత్మకి శాంతి చేకూరాలి అవన్నీ చెప్పి ఇంకా మనం ఏమేమి చేసుకున్నాం పలహారాలు అండ్ స్వయం పాకం అన్నీ వీళ్ళకి ఇచ్చేస్తే కాసేపు అలాగా గంట కొట్టి అందరికీ మంచి జరగాలని చెప్తూ ఒక శంకు ఒకటి ఊపుతారనమాట. సో దక్షిణ కూడా ఇవ్వాలి వీళ్ళకి, తాంబూలం అన్నీ కూడా తీసుకొని వెళ్తారు. అండ్ వీళ్ళు పండగకి ముందు మనకు ఒక చిన్న చిన్న విభూతి పండు కూడా పంచుతారనమాట. సో ఇంకా దేవుడు వెళ్ళిన తర్వాత ఇంకా పూజారి వచ్చి మన దగ్గర మొత్తం తర్పణం అన్నీ వదులుతామన్నమాట. సో ఇప్పటికీ కొంచెం క్లియర్ అయిందనమాట మంచు, ఇప్పుడైతే మంచిగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికి 10:30 అయిపోయింది అనమాట. బట్ చల్లగా ఉంది కానీ బట్ మంచి అయితే అంత కనిపించలేదు. ఇంకా వచ్చేసారు, ఇంకా పూజారి కూడా వచ్చి ఇంకా తర్పణం అయితే వదిలేసేసారనమాట. ఇంకా తర్పణం వదిలేసిన తర్వాత ఇంకా మనము ఈ దేవుడికి ప్లస్ చనిపోయిన వాళ్ళకి పెడతాం కదా ప్రసాదం లాగా, ఇంకా అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. కబగబా ప్రిపేర్ చేసేస్తున్నాము అనమాట. బికాస్ పొద్దున్నుంచి అందరూ ఫాస్టింగ్ ఉన్నారు కదా, సో అందరికీ కొంచెం ఆకలి అవుతుందని చెప్పి ఫాస్ట్గానే చేసేసామన్నమాట. సో పాయసం, వడలు, సాంబార్, అరటికాయ తాలింపు, సుగ్గీలు ఇవన్నీ చేసామన్నమాట. అండ్ మోస్ట్లీ విలేజ్కి వెళ్తే అత్తమ్మ ఖచ్చితంగా వడలు రుబ్బే చేస్తారు. సో ఆ టేస్ట్ అయితే మనం చేసే వడలు బీట్ చేయవన్నమాట, అసలు అంత టేస్టీగా ఉంటాయి. అండ్ ఫైనల్గా ఇలాగ ఆకు అయితే రెడీ అయిపోయిందనమాట. ఒకటి వచ్చి మేము వెంకటేశ్వర స్వామికి పెడతాము, ఒకటి వచ్చి మామయ్యకి అనమాట. సో ఇంకా అన్నీ ముద్దపప్పు, సాంబార్, పెరుగు, చేసుకున్న మురుకులు, ఆబ్వియస్లీ అన్నీ అనమాట, నిప్పట్లు అన్నీ ఇంకా ఏమేమి చేసుకున్నామో అన్నీ పెట్టేసి ఆ రోజు వెంకటేశ్వర స్వామికి పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటాం అనమాట. దెన్ ఇంకా మామయ్యకి కూడా పెట్టేసుకుంటాము. ఇంకా అన్నీ సేమ్ దేవుడికి మనం ఏమేమి పెట్టామో అవన్నీ కూడా ఇంకా మామయ్యకి కూడా పెట్టేసి ఇంకా దండం పెట్టేసుకొని, సో ఇక్కడైతే గంట కొట్టరు, మేమైతే గంట కొట్టము.
యూజువల్లీ ఒక దగ్గర ఒకలా ఉంటుంది కదండి. సో మేమైతే గంట కొట్టమన్నమాట. ఇంకా అందరూ మేము పిల్లలు అందరూ కలిసి ఇంకా సాంబ్రాణి అయితే కంపల్సరీగా వేపిస్తారనమాట అందరి చేత. ముఖ్యంగా పిల్లల చేత అయితే కంపల్సరీగా వేపిస్తారు. ఇంకా మనవాళ్ళు అందరూ కలిసి ఇంకా మామయ్యకి సాంబ్రాణి వేసేసి దండం పెట్టేసుకుంటాం అనమాట. అందరిని కాకికి పెట్టేస్తాం కదా. ఇంకా మేమైతే లంచ్ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా ఈవినింగ్ ఒక 5కి అలా స్టార్ట్ అయిపోయాం. 5కి స్టార్ట్ అయ్యాము, అయినా కూడా అప్పటికే మొత్తం చీకటి పడిపోతూ ఉండిందనమాట. సో ఇంకా ఫైనల్గా ఇంకా స్టార్ట్ అయిపోయాము. బికాజ్ ఇంకా వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా అందుకని చెప్పి స్టార్ట్ అయిపోయి, కాకపోతే తక్కువ దూరమే కాబట్టి ఇట్స్ ఓకే అనిపించింది. పెద్ద చీకటి పడినా సరే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవే ఉంటుంది కాబట్టి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. సో నెక్స్ట్ డే మనకు కనుమ కదా. కనుమ రోజు ఏంటంటే మేము పోలేరమ్మకు పెట్టుకుంటాము. సో అందుకని చెప్పి ఇంకా ప్రిపరేషన్స్ మార్నింగే స్టార్ట్ అయిపోయాయి. సో ఇంకా మా అమ్మవారికి ముద్దపప్పు ఆ రోజు ఏం ఎక్కువ చేయలేదులేండి. ఎండు చేపల పులుసు, ముద్దపప్పు, ఆమ్లెట్ అంతే. సో ఇంకా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసేసుకుంటాను. సో ఒక రాయికి అలా బొట్టు పెట్టి అమ్మవారికి కళ్ళు, ముక్కు, పెదాలు అన్నీ వేసి అలా పెట్టుకొని ఇంకా తాంబూలం, దీపం, ఇంకా యాజ్ యూజువల్ ఇంకా మనం దేవుడికి ఎలా పూజ చేస్తామో అలాగే పూజ చేసేసి ఇంకా అమ్మవారికి నాకు తెలిసి ముద్దపప్పు కరవాడి కన్నా పెద్ద ప్రసాదం ఏమి ఉండదు కదా. సో మునగాకు ఊరు నుంచి తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. సో నాకు ఇంకా దొరకలేదు, అందుకని చెప్పి పెట్టలేదు. ఇంకా దీపం అన్నీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా అమ్మవారికి ధూపం కూడా వేసేసుకున్నాము. సో ఫైనల్గా అయితే ఇలా మా భోగి, సంక్రాంతి, కనుమ 3 ఫెస్టివల్స్ కూడా ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి అనమాట, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. మా ఫెస్టివల్స్ అయితే ఇప్పుడుతో ఎండ్ అవ్వదనమాట. సో ఊర్లో ఏడాది పండగకి ఇంకో పెద్ద జాతరలా చేస్తారు, దాన్ని కూడా డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. సో మీరు కూడా మీ ఫెస్టివల్స్ని బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్తీ.